సడన్లీ నా పాప సిక్ అయిపోయింది. హై ఫీవర్, లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది. అసలు ఏం అర్థం కాలేదు ఇంత సడన్లీ ఇలా అవ్వడం ఏంటి అని. బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు. తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాను. కానీ చాలా భయమేసింది. అంటే అంత చిన్న పాపకి బ్లడ్ టెస్ట్ చేస్తుంటే చాలా ఏడుస్తూనే ఉంది. 1 డేనే జర్నీ చేశాము. కానీ ఇంత సిక్ అవుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ కిడ్స్తో. నేను అస్సలు అనుకోలేదు పాప ఇంత ఎఫెక్టెడ్గా సిక్ అయిపోతుంది అనేసి. ఎంత ఇరిటేట్గా ఉంది అంటే పాప బ్లడ్ తీసిన దగ్గర స్టిక్కర్ వేస్తే అది తీసుకోనికి ట్రై చేయడం, ఏడవటం, తట్టుకోలేకపోయాను. అది బ్లడ్ తీసేసరికి అందులోనే దానికి ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం అసలు తట్టుకోలేకపోయింది. 1 డే జర్నీ ఇంత చేంజ్ అయిపోయింది. నిమోనియా వచ్చింది అన్నారు. తన మైండ్ డైవర్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉన్నాను. కానీ ఎంత ట్రై చేసినా కానీ అది నార్మల్ అవ్వలేదు. చాలా టైం పట్టింది. సో ఫ్రెండ్స్, నాలా మిస్టేక్స్ మీరు చేయొద్దు. కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా పాప నిమోనియాతో సఫర్ అవుతుంది. సో దయచేసి ఎవ్వరు కూడా ఇలా ఉండకండి. మీ కిడ్స్తో ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ట్రావెలింగ్ చేశాక కానీ చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.